పిచ్చి సన్నాసి, శ్రీరాముడు పక్కన లక్ష్మణులా ఉండడం తప్ప నీకేం తెలుసురా? ఆ విషయం ఎలా ఉన్నా ఆస్తిలో సగం వాటా నీకు కూడా రావాలి కదరా. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ రూల్ ప్రకారం వస్తుందమ్మా? తాతయ్య గారు చనిపోయినప్పటి నుంచి మన కంపెనీలు, మన వ్యాపారాలు అన్నయ్య కష్టం మీద తను తెలివితేటలతో డెవలప్ చేస్తూ వస్తున్నాడు. నేను ఇంట్లోనే కూర్చుంటున్నాను. అలాంటప్పుడు నాకు సగం వాటా ఎలా వస్తుంది? అవునమ్మా, ఈ ఆస్తిని కాపాడే విషయంలో బరువు బాధ్యతలు వహిస్తోంది సూర్య. అయిన వాళ్ళకి ప్రేమను పంచడంలో అందరూ తన వాళ్ళే అని, మమ్మల్ని చూసుకోవటంలో, న్యాయం ధర్మం గురించి ఆలోచించడంలో మా అన్నయ్య నిజంగా నిజంగా శ్రీరామచంద్రుడే, 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 శ్రీరామచంద్రుడే. ఏంట్రా ఇది? అది కాదు. అవునమ్మా, అలాంటి మా అన్నయ్యను ఏ ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు. అది పిల్లలకున్న పాటి బుద్ధి జ్ఞానం ఉంటే ఎవ్వరు ఇలా మాట్లాడరు. చెల్లి, నీ నంగనాచి మాటలు నా దగ్గర కాదు. ఈ ఆస్తి విషయంలో జరిగింది మొత్తం నీకు ముందే తెలుసు కాబట్టే, మామయ్య గారు రాసిన వీలునామా గురించి నీకు ముందే తెలుసు కాబట్టే ఆ రోజు అత్త ముందు ఆస్తులు పంచుకొని విడిపోదామనే మాట అన్నావు. ఒకవేళ నువ్వన్న మాట నిజమైతే నీతో ఇంతసేపు వాదించాల్సిన అవసరం లేదు. అవును, 3వ వంతు వాటా మాదే అని చెప్పేవాళ్ళం. ఇదిగో 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 ఇదిగో, ఈ మాట అన్నావంటే నేను అన్నమాట నిజమనే కదా. అమ్మా, పిన్ని ఏదో మాట వరుసకంది. అది కాదే పద్మ. పెద్దమ్మ, నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. నా మాట నమ్ము. నమ్మాలంటే నేను ఆస్తి పత్రాలు చూడాలి సూర్య. అవి ఎక్కడున్నాయో నానమ్మకి మాత్రమే తెలుసు. అయితే అతనే అడుగుదాం. అత్త అత్త. పెద్దమ్మ ఆగు. నానమ్మని అడుగు, ఆస్తి పత్రాలు తీసుకుని చూడు. నాకెలాంటి అభ్యంతరం లేదు, కానీ ఇప్పుడు కాదు. ఏ ఏ ఎందుకు చెప్పు? దీనిక్కడ వారం వజ్యం చూసుకోవాలా? ఇప్పుడు నీ మాట విని నేను ఆగాననుకో, రేపు ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టుగా చేస్తే? అలా ఎప్పటికీ జరగదు పెద్దమ్మ. అసలు నేనిప్పుడు అత్తను అడిగితే నీకేంటి బాధ? బాధే, అవును బాధే. ఎందుకంటే నానమ్మకి ఆరోగ్యం బాగలేదు కాబట్టి. ఈ సమయంలో ఇలాంటి వాడికి నానమ్మని బాధ పెట్టడం ఇష్టం లేదు కాబట్టి. పెద్దమ్మ, ఒక్కటి గుర్తుంచుకో. నానమ్మ, పెదనాన్న, నువ్వు, అమ్మ, నాన్న, అక్క, చంద్ర, లిల్లీ, మీరే నా ఆస్తి. మీ అందరి ప్రేమానురాగాలే నా ఐశ్వర్యం. ఇంత గొప్ప ఆస్తి, ఐశ్వర్యం ముందు ఈ ఇళ్ళు, ఆస్తులు ఇవన్నీ నాకు అస్థికలతో సమానం. ఇంకా నా మీద, మా అమ్మ మీద నమ్మకం లేకపోతే ఈ ఆస్తిలో నాకు చిల్లిగవ్వ కూడా అక్కర్లేదు అని నువ్వెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి నేను సిద్ధం. అమ్మా, నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? నువ్వు సూర్య కలిసి మా మాయ గారి చేత రహస్యంగా, దొంగతనంగా, ఎవ్వరికి తెలియకుండా ఈ ఆస్తిలో 3 వంతుల వాటా సూర్య పేరు మీద రాయించుకోలేదు? ఎవరు? నేనన్నయ్య. రారా. సారీ అన్నయ్య. రేయ్, ఏంట్రా ఇది?
మా అమ్మ తన మాటలతో నిన్ను పిన్నిని చాలా బాధ పెట్టింది కదన్నయ్య. అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను. రే, మనలో మనకేంట్రా ఇది? పెద్దమ్మ గురించి నాకు తెలీదా? తను చాలా మంచిది. కాకపోతే ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే నమ్మేస్తుంది, మనసులో ఏది దాచుకోదు. తను ఏం మాట్లాడినా నా కోపం రాదు. అయినా ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటివన్నీ జరగడం చాలా సహజం. నువ్వు నన్ను క్షమించమని అడిగేంత పెద్ద విషయం కాదిది. పెద్దమ్మ నీకెంతో, నాకు అంతే. ఈ విషయం గురించి నువ్వు పెద్దగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. సరే. అవును, మనం ఆ డెవిల్తో గుడికి వెళ్ళాల్సిందేనా? గుడికే కదా, వెళ్దాం, పుణ్యమైన దక్కుతుంది. అన్నయ్య, నువ్వు ఒక ఇంజెక్షన్ గురించి చెప్పావు కదా, తీసుకొచ్చావా? ఆ ఇంజెక్షన్ దొరకలేదన్నయ్య. మనసులో ఉన్న నిజాలు బయట పెట్టించే సేమ్ అదే డోస్ ఉన్న టాబ్లెట్ దొరికిందన్నయ్య. గుడ్. అన్నయ్య, ఇప్పటికైనా ఈ టాబ్లెట్ ఎవరి మీద యూజ్ చేస్తావో చెప్తావా? చెప్పాను కదా, ఒకళ్ళ చేత నిజం చెప్పించడానికి. అదే ఎవరో చెప్పొచ్చు కదా. చంద్ర, నా మీద నీకు నమ్మకం ఉంది అన్నావు కదా, టైం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తా, ఓకేనా? నువ్వు పద, నేను వస్తా, గుడికి వెళ్దాం. ఓకే అన్న. దీంతో నిజాలన్నీ బయటికి రావాలి. ఇంతకీ సూర్య ఏడే? అవును కదూ, అదేంటి ఇంకా రాలేదు? వస్తాడు, నేను పిలవాలి కదా. సూర్య, సూర్య, కమాన్ సూర్య. సూర్య, నేను ఆల్రెడీ వచ్చేసాను, మీదే లేటు. చూసారా, నేను పిలవక ముందే వచ్చాడు. రా సూర్య. వచ్చాను కదా, పద. ఆగండి. సామాన్య, మీ నాన్నగారేరి ఇంకా రాలేదు కదా?
ఆయన వస్తారు జయంతి. ఎప్పుడు? వస్తారు అని చెప్తున్నాను కదా జయంతి. అదే ఎప్పుడు అని అడుగుతున్నాను కదా. ఎవరో వాళ్ళ నాన్నగారు ఉదయానికల్లా ఇక్కడ ఉంటారని చెప్పారు కదా పిన్ని. ఆ, ఆ, అదెలా? అమెరికా నుంచి అంత త్వరగా ఎలా వస్తారు అంటే ప్రత్యేకమైన విమానంలో వస్తారు అని చెప్పావుగా. హా, అవునవును పిన్ని. ఆ, ఇంటి ముందు ఫ్లైట్ ఆగినట్టు లేదే. జయంతి, దిస్ ఇస్ టూ మచ్. డోంట్ మేక్ ఎ బిగ్ ఇష్యూ. ఏంటో ఏం అర్థం కావడం లేదు. దీన్ని పెద్ద చేద్దంటున్నారు పిన్ని. ఇది మరీ బాగుంది. గుళ్ళో బట్టలు దేవుడి దగ్గర పెట్టడానికి వచ్చేస్తారని అన్నది వీళ్ళే కదా పద్మా. జయంతి, మా వారికి ఫ్లైట్ దొరకలేదు. లేకపోతే ఈ పాటికి ఇక్కడికి వచ్చేసేవాళ్ళు. ఆ, ప్రత్యేకమైన విమానం దొరకలేదా? అమెరికాలో వీళ్ళ పరపతి ఇంతేనేమో పిన్ని. అక్క, ఇప్పుడు బయలుదేరబోయే ముందు ఏంటి డిస్కషను? వాళ్ళ నాన్నగారు కూడా లేకుండా బట్టలు దేవుడి దగ్గర ఎలా పెడతాం సూర్య? పర్లేదు చెల్లి. ఇప్పుడు గుడికాయన రాకపోయినా పెళ్లికి ముందు వస్తారు. అప్పుడు పెళ్లి బట్టలు ఒకరికొకరు మార్చుకోవచ్చు. హా, అదే కదా ముఖ్యం. హా. ఇప్పుడు దేవుడి ముందు పెట్టడమే కదా మనకు ముఖ్యం. ఆహా, అలా అని ఏ శాస్త్రం చెప్తుందక్క? జయంతి, నేను చెప్తున్నాను కదా, మా హస్బెండ్ అప్పటికల్లా వచ్చేస్తారు. ఉహుం. ఇది మా వజ్రపాటి వారి ఆచారం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరితో పాటు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా గుడికి రావాలి. అలా కుదరని పక్షంలో గుడికి ఇంకో రోజు వెళ్దాంలే. అదే మీ నాన్నొచ్చాక వెళ్దాంలే. అయ్యో, ఇలాంటి విషయాలు, అది శుభకార్యాలు వాయిదా వేయటం మంచిది కాదు చెల్లి. హా. అక్కా, ఈ విషయంలో నువ్వేవి మాట్లాడదు. అమ్మా, సూర్య, నీకు తెలియదు నాన్న. ఇప్పుడు కనుక బయలుదేరకపోతే ఈ సామాన్య చేత నీళ్లు తాగించి నిజం చెప్పించలేమే. అమ్మా, ప్రతి విషయానికి ఇలా అడ్డుపట్టడం బాగుండదు. గుడికి వెళ్ళాలని, అది నాతో కలిసి వెళ్ళాలని పాపం సామాన్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. తనని అప్సెట్ చేయటం బాగుండదు. సూర్య, you're supporting me. వై నాట్? యు ఆర్ మై ఫియాన్సీ. నాన్న సూర్య, ఇది ఆషామాషి విషయం కాదు. పెళ్లి సూర్య, పెళ్లి. ఈ విషయంలో ఏదైనా సరే అంత శాస్త్ర ప్రకారం ఆచారాన్ని అనుసరించి జరగాలి. ఉం? నాకు తెలుసమ్మా, పాపం ఆయనకి ఫ్లైట్ దొరకలేదని వాళ్ళు అంతగా చెప్తున్నారు కదా. పరిస్థితి మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. రేయ్, నువ్వు కూడా ఇలా జయంతి, సూర్య చెప్తున్నాడు కదా, ఇక ఈ డిస్కషన్స్ ఆపి మీరందరూ గుడికెళ్ళండి. అదేంటి మీరారా? అర్థమైంది, అర్థమైంది. సామాన్య వాళ్ళ నాన్నగారు రానప్పుడు మీరు మాత్రం వచ్చి ఏం చేస్తారు? అదేంటి చెల్లి? అదంతే అక్క. పదండి పదండి, అందరూ పదండి. సరే సరే, పదండి 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 రత్నమాల గారు. పదండి. నువ్వు రారా చంద్ర, రా. అమ్మాయి ఆగాగు. నువ్వేంటి ఈ అవతారంతోనే గుడికొస్తావా ఏంటి? వెళ్ళి డ్రెస్ మార్చుకుని రాపో. సరేనండి, మీరు వెళ్ళండి, నేను ఒక్క నిమిషంలో వస్తాను. సూర్య, కమ్ ఆన్, లెట్స్ గో టు టెంపుల్. అందరినీ రాని సామాన్య, కలిసి వెళ్దాం. వాట్ ఇస్ దిస్ సూర్య? మనిద్దరం జాలీగా వెళ్దాం అనుకుంటే నువ్వు అందరితో కలిసి వెళ్దాం అంటున్నావు. చూడు సామాన్య, మన ఇద్దరం జాలీగా వెళ్ళాలంటే ఏ పార్టీకో పబ్బుకో వెళ్ళాలి. కానీ గుడికి వెళ్తే మాత్రం సకుటుంబ సపరివార సమేతంగానే వెళ్ళాలి. కరెక్ట్. సూర్య చెప్పిందే కరెక్ట్ సామాన్య. మీ పెళ్లి బట్టలు దేవుడి దగ్గర పెట్టడానికి కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్తేనే బాగుంటుంది. సూర్య ఏదో చెప్పాడని నువ్వు రియాక్ట్ అవ్వడం కాదు. ఇంతమంది ఒక కార్లో ఎలా వెళ్తాం? ఓ, అదా నీ బాధ. మామూలు కారులో అయితే వెళ్ళలేం, కానీ రెనో లాడ్జీలో మాత్రం హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళొచ్చు. హే, వాట్ ఇస్ దిస్? ఏంటిది సూర్య? ఇది నా ప్లేస్.
తను కూర్చొని సామాన్య ముచ్చట పడుతుంది కదా. నువ్వు బ్యాక్ సీట్ లో కూర్చో. నో, ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఫ్రంట్ సీట్ లో అయితే ఏసీ బాగా వస్తుంది. తన్ను వెనకెళ్ళి కూర్చోమను. అదా నీ ప్రాబ్లం. ఉండు. నో సూర్య ప్లీజ్. వెయిట్. కూర్చో. సూర్య ప్లీజ్. కూర్చో చెప్తాను. సూర్య ఏంటి థర్డ్ రోనా? ముందు కూర్చో చెప్తాను. నో సూర్య. సామాన్య రెనో లాడ్జిలో మొత్తం 3 రోస్లోనూ ఏసీ ఉంది. సో నువ్వు థర్డ్ రోలో కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. జస్ట్ అ మినిట్. సూర్య, నీ చాయిస్ ఎప్పుడు రాంగ్ కాదు. ఇట్స్ వెరీ కూల్. భలేవారే రత్నమాల గారు, ఎంత బాగుందో కదా. మామ్ కమ్ ఆన్. వావ్ సూర్య, మన వజ్రపాటి ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలన్నా 2 కార్స్ లో వెళ్లేవాళ్ళం. ఇప్పుడు మనం అందరం కలిసి ఒకే కార్లో వెళ్ళొచ్చు కదా సూర్య. అంతేకాదు శామ్, రెనో లాడ్జిలో అందరం కలిసి వెళ్ళటం మాత్రమే కాదు, చాలా కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు. రెనో లాడ్జిలో యాంపిల్ క్యాబిన్ స్పేస్ కూడా ఉంటుంది. సూర్య, నీకు గుడికి దారి తెలుసు కదా. రెనో లాడ్జిలో మీడియా నావిగేటర్ ఉంది కాబట్టి నో టెన్షన్. మనం వెళ్లాల్సిన ప్లేస్ ఏంటో టైప్ చేస్తే ఎలా వెళ్లాలో దారి అదే చూపిస్తుంది. కుటుంబం ఎంత పెద్దదైనా కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయడానికి రెనాల్డ్ లాడ్జి బెస్ట్ ఆప్షన్ సూర్య. ఎస్ శామ్, యూర్ రైట్. అబ్బో, వీళ్ళకి తోడు సొంత టెంపుల్ కూడానా? వీళ్ళ దేవుడేనా? ఎస్ అఫ్ కోర్స్. ఈ గుడి కట్టించింది అది అది ఏమంటారు? విగ్రహ ప్రతిష్ట. ఎస్ ఎస్ కరెక్ట్. అది చేయించింది కూడా మా 4 ఫాదర్సే. ఈ టెంపుల్ కి ట్రస్టీస్ కూడా మేమే. అబ్బో, బడాయిలు బాగానే ఉన్నాయి. ఆంటీ, మీకు అన్ని అనుమానాలే. అసలు మా ఫ్యామిలీ గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. వద్దులే అమ్మా, వద్దు. నిన్ను భరించడమే మా వల్ల కావడం లేదు. ఇంకా మీ వాళ్ళ గురించి, మీ గతం గురించి అదంతా ఎందుకులే. అయినా మీ కుటుంబం గురించి కొత్తగా నువ్వు చెప్పడానికి మేము వినడానికి ఏముందిలే. తండ్రికి కూతురు పెళ్లి మీద శ్రద్ధ లేదు, తల్లికేమో భర్తని రప్పించాలనే బాధ్యత లేదు. చెల్లి, నీకు మాత్రం కొడుకు పెళ్లి జరగాలనే ఆలోచన ఉందా? అందరూ బ్రతిమలాడితేనే కదా వచ్చావు. అంటే లాగడమంటూ మొదలు పెడితే అందరి లొసుగులు బయటపడతాయి అన్నట్టు. అక్క, పదండి పదండి, మీరు కూడా పదండి. పదండి రా, పదండి. ఆగండి ఆగండి, మీరందరూ కాళ్ళు కడుక్కొని రండి. ఈలోగా లోపల ఏర్పాట్లు అయ్యాయో లేదో నేను చూసొస్తాను. బయలుదేరదామా? మీరు కూడా రండి. కర్మ. సూర్య, నువ్వు ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? రా, పక్కన నుంచో. సామాన్య పక్కన నుంచో.
సూర్య కొత్తగా నీ చేతులు వాటర్ బాటిల్ ఏంటి? షూ! శ్యామ్ వింటుంది. ఈ బాటిల్ ఎవరికి సూర్య? నీకోసమే. వాట్? నా కోసమా? ఎస్, పెళ్లికి ముందు నువ్వు బయట వాటర్ తాగడం నాకు ఇష్టం లేదు. వై సూర్య? నీ హెల్త్ స్పాయిల్ అవ్వకుండా చూసుకోవడం నా డ్యూటీ కదా. ఓ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. ఆ, ఈ బాటిల్ నీ దగ్గరే ఉంచుకొని దాహం వేసినప్పుడు దీనిలో వాటరే తాగు. ఎవరికి ఇవ్వద్దే.